అసలు ఏం జరుగుతుంది బిగ్ బాస్ హౌస్లో? అసలు నిన్నటి ఎపిసోడ్ చూస్తే అది మామూలుగా అనిపించలే. అసలు కామన్ మ్యాన్స్ అన్నప్పుడు ఎట్లా ఉండాలి బిగ్ బాస్ హౌస్లకు? అది అంత పెద్ద బిగ్ బాస్ వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అని నాగార్జున సార్ ప్రతిసారి చెప్తూ ఉంటాడు కదా. అప్పటికైనా తెలిసి ఉండాలి కదా. చీటింగ్, చిన్నపిల్లల లెక్క చీటింగ్ ఆడుకుంటా కెప్టెన్సీ టాస్క్ చేసిరు. అది ఎవరో తెలుసు కదా. ఈసారి కెప్టెన్సీ అయింది కళ్యాణ్. అది ఎట్లా కెప్టెన్సీ టాస్క్ ఎట్లా చీటింగ్ చేసిరో, ఎవరెవరు చేసిరో మీ అందరికి తెలుసు. పవన్ అండ్ కళ్యాణ్ చీటింగ్ చేసిండు. ఆ బర్నీ గారిని లైట్ ఆఫ్ చేస్తే ఎవరు అని కనుక్కోవాలి. అయితే పవన్ ఏం చేసిండు, కాలుతోనే ఇట్లా చూపించిండు. అక్కడ చీటింగ్ అయిపోయింది. నాకైతే గలీజ్ అనిపించింది ఆ వీడియో చూపిస్తే. వీడియో ఎవరు చూపించారు అది అందరికి తెలియదు మళ్ళీ హౌస్మేట్లకు. ఇదన్నీ మనం డీటెయిల్స్ తెలుసుకుందాం. రాము రాథోడ్ మాత్రం కెప్టెన్సీ, గుడ్ కెప్టెన్సీ, ఇంతవరకు ఎవరు చేయని కెప్టెన్సీ చేసిరనేసి నాకు సరే రాము రాథోడ్ని మెచ్చుకోవడం జరిగింది. నిజంగా అల్టిమేట్. అంత అసలు ఎంత స్టార్టింగ్లో చాలా చీప్గా చులకనగా చూసారు రాము రాథోడ్ని. సంజన గారు అయితే ఏమన్నారో మీకు అందరికి తెలిసింది. అది కూడా ఆ డైలాగ్ కూడా నాకు సార్ మళ్ళీ రిపీట్ చేసిండు. ఓకే, ఇవన్నీ తెలుసుకుందాం. కానీ డేంజర్ జోన్లో ఎవిక్షన్లో ఉన్నది రీతు చౌదరి, ఫ్లోరా. ఇవి డైరెక్ట్ షోలోనే నిన్న జరిగిన ఎపిసోడ్లోనే రివీల్ చేసిరు. ఓకే, ఇవన్నీ తెలుసుకుందాం. ఇవన్నీ తెలుసుకునే ముందు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ చేయండి. లైక్ కొట్టండి మీకే. ఓకే ఓకే స్టార్ట్. నిన్న సాటర్డే ఎపిసోడ్, సాటర్డే సండే తెలుసు నాకు సార్ ఎంత హ్యాండ్సమ్గా ఎట్లా రెడీ అయ్యిస్తాడో. కానీ నిన్న మాత్రం చూస్తుంటే మా సినిమాలో ఎట్లా ఉన్నాడో లుక్ సేమ్ యాజ్ టీజ్ అలానే ఉన్నాడు. అదే డ్రెస్ వేసుకొని, అదే జీన్స్ షర్టు ప్యాంట్ వేసుకొని, చైన్ ఇట్లా పెట్టుకొని మాస్ మూవీలో ఎట్లయితే ఉన్నాడో సేమ్ అదే లుక్తో వచ్చాడు. నిజంగా కొందరికైతే గిల్టీగా ఉంటుంది, ఇంత ఏజ్ వచ్చినా కానీ నాకు సార్ ఇంత హ్యాండ్సమ్ ఉన్నారు అనేసి. అదైతే నిజమే కదా. అంత ఏజ్లో కూడా అంత ఉన్నాడు అంటే ఆయన తినే ఫుడ్డు, ఆయన చేసే ఎక్సర్సైజ్మెంటు అదంతా ఉంటుంది. ఓకే, జాగ్రత్త చూసుకుంటే ఎవరు హెల్త్ కూడా వాళ్ళది ఉంటుంది. ఓకే, ఆయన డ్యాన్స్ చేసుకుంటూ వచ్చింతోనే ఎప్పుడైనా కానీ మండే టు గురువారం ఎపిసోడ్లు ఉంటాయి. ఫ్రైడే ఎపిసోడ్ ఉంటుంది కాబట్టి ఫ్రైడే ఎపిసోడు ప్లే చేస్తాడు. దానికంటే ముందు ఆడియన్స్లలో యూకే నుంచి వచ్చిందంట అమ్మాయి మాట్లాడుతుంటే తెలంగాణ స్లాంగే ఉంది. కానీ యూకే నుంచి వచ్చింది అంటే అందరు డౌట్ వచ్చింది. దాంట్లో డౌట్ ఏముంది, తెలంగాణ వాళ్ళు కూడా యూకేలో ఉంటారు కదా. యూకేలో ఉండగానే మొత్తం ఇంగ్లీష్లో మాట్లాడే టైపు చేంజ్ కావాలి అనేది ఏం లేదు కదా. తెలంగాణకు వచ్చినప్పుడు తెలంగాణ స్లాంగ్ మిస్ కాదు. చాలామంది యూకే అమ్మాయా అని డౌట్ పడుతున్నారు. అందులో డౌటే లేదు. తెలంగాణ స్లాంగ్ ఎటు పోయినా, యూకే పోయినా, అమెరికా పోయినా మన మాట మన తీరనే ఉంటుంది. ఆడిపోతే ఇంగ్లీష్లో మాట్లాడతారు, అంతే కదా. అయితే ఆమె మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అంటే ఇమాన్యుల్. ఓకే, నీకు ఇష్టం లేని కంటెంట్ ఎవరు అంటే బర్నీ. ఎందుకు అంటే బాండు ఇప్పుడు అందరికి తెలిసిందే, కూతురు అనుకుంటా తనుజ వెంబడి తిరుగుతుంది. మళ్ళీ ఇంకో చిన్న కూతురు వచ్చింది కదా దివ్య అనుకుంటే నువ్వు నాన్న. నిజంగా బర్నీ గారు ఆట నాకైతే ఇక్కడే కనిపిస్తలేదు. ఆయన గ్రాఫ్ మొత్తం పడిపోయింది. ఇక్కడ బంధాలు చేసుకోవడానికే బిగ్ బాస్కి వచ్చిండా అనే ఒక డౌట్ వస్తుంది. నాకు కాదు, మీ ఫ్యాన్స్, బర్నీ గారి ఫ్యాన్స్కి వస్తుంది, బిగ్ బాస్ చూసే ఆడియన్స్కి కూడా వస్తుంది. ఆయన మంచి రెస్పెక్ట్. ఎట్లా అంటే బిగ్ బాస్ షోలో ఒక పెద్దన్న హోదాలో చూద్దాము, ఆయన ఆట తీరు మంచిగా మాట్లాడతారు అనుకుంటే ఓన్లీ వాళ్ళు తనుజ, దివ్య, భరణి గారు వీళ్ళు ముగ్గురే చుట్టూ తిరుగుతుంది. ఏది తిరిగినా కానీ వాళ్ళ బాండింగ్, బంధాలు, కూతుర్లు, తండ్రి, నాన్న అని కూడా తిరుగుతున్నారు. ఇది కరెక్ట్ కాదు అనేసి అక్కడ ఉన్న ఆడియన్స్ కూడా చెప్పారు, మనకు కూడా తెలుసు. ఓకే ఫ్రెండ్, ఇప్పటికైనా ఆయన చేంజ్ చేసుకుంటే ఇంకా గెట్ డౌన్ అవుతాడు, కొన్ని రోజులు హౌస్లో కంటిన్యూ అవుతాడు. లేకుంటే బయటికి పంపిస్తాడు అని డైరెక్ట్ చెప్పేసారు. అది ఎప్పుడు చెప్పారో చెప్తా, రాసుకున్నా. ఓకేనా, షో స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయిన తర్వాత బర్నీ, తనుజ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. అప్పుడు తనుజ మేకప్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు బర్నీ గారు మాట్లాడుతూ ఉంటాడు, తనుజ నువ్వు ఎప్పుడైనా కూడా నిన్ను హెల్ప్ చేసిన, అంటే నీకు హెల్ప్ చేసిన వారిని మర్చిపోవద్దు. అయితే ఏమైందంటే బర్నీ గారు తనుజకి హెల్ప్ చేస్తే తనుజ కళ్యాణ్కు హెల్ప్ చేసింది. అంటే తనుజ వల్లనే కళ్యాణ్ కెప్టెన్సీ అయ్యిండు అనే పాయింటప్లతోనే బర్నీ గారు తనుజతో చెప్తుంది, తనుజ నిన్ను హెల్ప్ చేసిన వారిని ఎప్పుడు మర్చిపోవద్దు, అంటే నన్ను మర్చిపోవద్దు అని ఇండైరెక్ట్గా చెప్తుంది. అర్థమైంది కదా. కళ్యాణ్ కెప్టెన్సీ ఎవరి వల్ల అయిందంటే తనుజ వల్లనే అయింది. అది ఎందుకు అనేది చెప్తా ముందు. ఓకే, తర్వాత అక్కడ డిస్కషన్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇమాన్యుయల్తో కూడా బర్నీ గారు మళ్ళీ డిస్కషన్. ఎవరి గురించి? దివ్య గురించి. బర్నీ గారు ఏదో డిస్కస్ చేసినా ఇదే తనుజ, దివ్యకి ఏంటి అంటే
దివ్య చాలా ఇంటెలిజెంటు, ఆ పిల్లకి ఏం చెప్పనేనిగా, ఆమె వదిలేసినా ఆమె ఇష్టం వచ్చినట్టు ఆడని అనేసి భరణి గారు ఇమాన్యుయల్తో చెప్తారు. కానీ ఇమాన్యుయల్ అంటాడు ఏంటి అంటే కళ్యాణ్ను తీయడానికి చాలా ఆలోచించింది దివ్య, కానీ రామురాతోను అంత ఫేర్గా డైరెక్ట్ తీసింది. ఏదో ఉంది అనే పాయింట్ ఆఫ్లో ఇమాన్యుయల్ భరణి దివ్య గురించి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. దాని తర్వాత మళ్ళా ఇప్పుడు బిగ్ బాస్ యాడ్స్ ఉంటాయి, మీ అందరికి తెలుసు. ఆ యాడ్స్ ఒక టాస్క్ పెట్టారు, ఏదంటే గోల్డ్ డ్రాప్ ద్వారా పూరీలు చేయాలి. ఎవరు ఎన్ని పూరీలు చేస్తారో దాంట్లో టీములు చేసి 2 టీములు పెట్టారు, దాంట్లో ఒక టీం విన్ అయిపోయింది. ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్. ఇట్లా అడ్వర్టైజ్మెంట్ ఎందుకు చేస్తారు అంటే బిగ్ బాస్ షో నడవాలి, వీళ్ళకి రెమ్యునరేషన్ ఇవ్వాలి, ఇవంతా నడవాలి అంటే వీళ్ళంతా యాడ్స్ వస్తాయి కదా, వాళ్ళు పేమెంట్ ఇస్తూ ఉంటే వీళ్ళకు డివైడ్ చేసుకుంటూ ఉంటారు. అందుకే యాడ్స్ ఇస్తారు, లేకుంటే వాళ్ళకేం పని. ఓకే, ఎవరిదైనా అంతే కదా, ఒక ఐటమ్ యాడ్ చేయాలంటే వాళ్ళకు పైసలు ఇవ్వాల్సిందే ప్రమోషన్ చేయాలంటే. అట్లా ఆ యాడ్స్తోని పూరి టాస్క్ పెడతారు, ఆ పూరిలో ఒక టీం గెలుస్తారు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ షో సాటర్డేది మన టీవీ అనేసి ఓపెన్ చేస్తాడు. అప్పుడు బర్నీ గారు ఆడియన్స్ని అడుగుతాడు, అప్పుడు డైరెక్ట్ బర్నీ గారు ఫేస్ మీద చెప్పేస్తారు. యూకే నుంచి వచ్చి ఏం చెప్తారంటే, అన్న నువ్వు ఇప్పటికైనా బంధాలకు దూరం పెట్టుకొని గేమ్ మీద ఫోకస్ చేయి, లేదు అంటే బంధాలు అంటే నేను మిమ్మల్ని లోపల ఉంచామన్నా మేము బయటికి తోసేస్తాం అనేసి ఫేస్ టు ఫేస్ ముఖం మీద చెప్పేసింది. ఇప్పటికైనా చేంజ్ చేసుకో, బంధాలు అనుకుంటా నానా కూతురు అనుకుంటా లోపల తిరుగుతున్నావు కదా, అది కరెక్ట్ కాదు, నువ్వు కరెక్ట్ ఆడితే లోపల ఉంటావు, లేకుంటే బయటికి దోషేస్తాం అనేసి ఫేస్ టు ఫేస్ చెప్పిండు. అప్పుడు బర్నీ గారు ఓకే అమ్మ చేంజ్ చేసుకుంటా, నా గేమ్ నేను ఆడతా అనేసి అప్పుడు బర్నీ గారు చెప్పడం అయితే జరిగింది. ఎప్పుడైనా కానీ మంచిగా ఆడిన వాళ్ళను మనం గోల్డెన్ స్టార్స్ ఇస్తూ ఉంటారు. పోయినసారి ఇమాన్యుయల్ ఒక్కరికే గోల్డెన్ స్టార్స్ ఇచ్చారు, మిగతా వాళ్ళంతా సిల్వర్ స్టార్స్, తర్వాత ఏ మన డేంజర్ జోన్లో ఉన్న వారికి బ్లాక్ ఇచ్చారు. అయితే ఈసారి కూడా ఫస్ట్ ఎవరికి ఇచ్చారు అంటే గోల్డెన్ స్టారు కళ్యాణ్కి ఇచ్చారు. కళ్యాణ్కి ఇస్తూ ఉంటే ఇమాన్యుయల్ గోల్డెన్ స్టార్ ఇవ్వ అంటే సార్ నాజు సార్ అంటారు. ఇమాన్యుయల్ నువ్వు పెడితే ఒప్పుకుంటారా లేదా అంటే ఇమాన్యుయల్ ఉండి తనుజ అయితే ఓకే సార్ అనగానే తనుజ గారు గోల్డెన్ స్టార్ కళ్యాణ్ పెడుతుంటే ఇమాన్యుయల్ పాట పాడుతూ ఉంటుంది ఇక అనుకుంటా. ఓకే, అయితే గోల్డెన్ స్టార్ ఎందుకు ఇస్తారు అంటే బెస్ట్ అంటే ఆ వీక్లో మంచిగా ఆడిన వారికి గోల్డెన్ స్టార్ ఇచ్చారు. ఓకే, అతను కెప్టెన్ అయ్యాడు కాబట్టి గోల్డెన్ స్టార్ ఇచ్చారు. నెక్స్ట్ తనుజ అక్కడనే నిలబడుతుంది కాబట్టి తనుజను కన్ఫ్యూజన్ రూమ్ పిలిచి నాగార్జున సార్ ఒక వీడియో చూపిస్తాడు. ఆ వీడియో ఏంటి అంటే కళ్యాణ్ ఎట్లా కెప్టెన్సీ అయిండు అది ఆమెకు వీడియో చూపిస్తాడు. అది ఎట్లా అయిండు అంటే మీ ఆల్రెడీ కెప్టెన్ టాస్క్ చూసిరు, ఎవరైతే అక్కడ కూర్చున్నారో ఎవరు సేఫ్ జోన్లో ఉన్నవారు వాళ్ళు ఏంటి అంటే లైట్ ఆఫ్ చేయాలి. లైట్ ఆఫ్ చేస్తే అందరు కళ్ళకు బట్ట కట్టుకుంటారు. లైట్ ఆఫ్ చేసిన వారు పేరు చెప్తే వీళ్ళు సేఫ్, కరెక్ట్ చెప్పిన వాళ్ళు వెళ్ళిపోవాలి. అయితే ఇక్కడ లాస్ట్ ఎండింగ్లో ఉంది కళ్యాణ్ లైట్ ఆఫ్ చేసిరు బర్నీ అని ఎట్లా తెలిసింది అంటే అక్కడున్న పవన్ కాళ్ళకు షూ వేసుకుని షూతోని సైర చేస్తున్నాడు, అంటే ఇట్లా రూట్ చూపిస్తున్నాడు షూతోని. అక్కడ కళ్యాణ్ కూడా ఆలోచించి చాలాసేపు ఆలోచించాడు. పవన్ ఇట్లా షూ చూపించగానే డైవర్షన్ ఇట్లా చూపించిండు. అక్కడ బర్నీ గారే ఉన్నారు, డైరెక్ట్ బర్నీ గారి పేరు చెప్తాను. ఇక్కడ చాలా చీటింగ్ నడిచింది పవన్ అండ్ కళ్యాణ్ది. సంచాలకులు అప్పటికి చెప్తున్నాడు మీరు ఎలాంటి సైగలు చేయొద్దు, సైలెంట్గా ఉండండి, ఎడ్డు డౌన్ చేయండి అని సంజన గారు సంచాలకు చెప్తా ఉన్నది. అయినా పవన్ చీటింగ్ చేసిండు. ఈ చీటింగ్ అయితే కరెక్ట్ కానే కాదు పవన్ది. అసలు ఏమనుకుంటుండో పవను, ఇది బిగ్ బాస్ అనుకుంటున్నా, ఇంటికాడ గల్లీలలో ఆడే ఏందది పెంకలాట అనుకుంటున్నా అర్థమవుతలేదు. కానీ కెప్టెన్సీ టాస్క్ కళ్యాణ్ అయితే అది కరెక్ట్ కానే కాదు, అదంతా చీటింగు. నిజానికి ఇంతకుముందుకు మా రీతు సంచాలకు ఉన్నప్పుడు డెమన్కు కెప్టెన్సీ ఇచ్చిండు, కానీ అది తెలుసుకున్న తర్వాత తీసేసిండు. మరి కళ్యాణ్ కెప్టెన్సీ కూడా తీసేస్తాడా లేకుంటే నాగార్జున సారు ఉంచుతాడా తెలియదు. అయితే తనుజకు కన్ఫ్యూజ్ రూమ్ పిలిచిన తర్వాత ఈ విషయము ఎవరికి చెప్పొద్దు అని కూడా నాగార్జున సార్ చెప్పిండు. ఓన్లీ నాగార్జున సార్కు తనుజకు ఇద్దరికే తెలిసి ఉండాలి ఇది చీటింగ్ జరిగింది అనేసి, ఎవరికి చెప్పొద్దు అనేసి తనుజకు చెప్తాడు. తనుజ కూడా ఓకే సార్ అంటారు. ఓకే, తర్వాత బెడ్ గేమ్ గురించి అడుగుతారు ఎవరిని, తనుజను. బెడ్ గేమ్ గురించి ఎట్లా ఆడినావమ్మా, అందరు కలిసి ఆడాలి కదా. పక్కకు ఫస్ట్ వెళ్ళిపోయిన సంజన కూడా చెప్తున్నారు కలిసి ఆడండి అని.
మీరు ఎందుకు భయపడుతున్నారు అనేసి సంజన కూడా తనుజను నాజుసార్ అంటారు. అప్పుడు తర్వాత మళ్ళీ తనుజ కూడా బాండ్ గురించి చేసిండు. నానా దివి క్లోజ్ అయిపోయారు అంటే క్లోజ్ అయ్యారు అంటే ఓకే, మంచి ఆమె వచ్చినప్పుడు మంచిగా స్మైల్ ఇచ్చింది, మంచిగా మాట్లాడుతుంది, అందుకే చాలా క్లోజ్ అయిపోయారు ఇద్దరు. ఎవరికైనా కదా మంచిగా మాట్లాడిన వారికే ఫ్రీగా ఉంటారు అనేసి తనుజ చెప్పడం జరిగింది. కరెక్టే, ఎవరికైనా సరే మంచిగా మాట్లాడిన వారే మంచిగా ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, స్మైల్ ఇచ్చేయచ్చు, ఓకే. కానీ ఇది బిగ్ బాస్, మీరు ఫైనల్కి పోయిన తర్వాత నువ్వు మంచిగా మాట్లాడుతున్నావు, నువ్వు స్మైల్ ఇస్తావు అని చెప్పేసి నీకు ట్రోఫీ నీ చేతిలో బెటర్ కదా. అందుకే బాండింగ్లు, బంధాలు, నాన్న కూతుర్లు ఇవన్నీ బంద్ చేసుకొని ఇప్పటికైనా ఆల్రెడీ ఇది 34th ఎపిసోడ్ కాబట్టి చాలా మ్యాక్సిమం ఒక 50% దగ్గరికి వస్తుంది షో అనేది. ఇప్పటికైనా బంద్ చేసుకొని బంధాలు గేమ్ కరెక్ట్ ఆడితే 100 to 100% ముందుకు పోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అప్పుడు తనుజ చెప్తా ఉంటే భరణి గారు, అమ్మ నా గురించి కూడా చెప్పు, నేను నీ గురించి స్టాండ్ తీసుకోనా, నేను ఎన్నిసార్లు నీకు హెల్ప్ చేయలే అన్నప్పుడు నాజు సారు, భరణి గారు భరణి నేను మాట్లాడే తనుజతో, నీతో కాదు, నీకు అంత తొత్తరెందుకు, శ్రీజ లెక్క నువ్వు కూడా తయారైనవా అనేసి నార్జున అంటే ఒకరితో మాట్లాడినప్పుడు మధ్యలో వచ్చిండు భరణి గారు. అందుకు ఆ మాట నార్జున గారు అయితే అనడం జరిగింది. అయితే నెక్స్ట్ దివ్యకు గోల్డెన్ స్టార్. ఆ గోల్డెన్ స్టార్ ఎవరు పెట్టమంటారు అంటే ఇమాన్యుల్ పెట్టమంటారు. ఇమాన్యుల్ ఓకేనా అంటే ఇమానా ఫ్రెండే, పర్లేదు అనేసి తీసుకుంటారు. నెక్స్ట్ నార్జున సారు దివ్యని అడుగుతుంది, అమ్మ బెడ్ టాస్క్ ఓకేనా అంటే భరణి గారు నాకు హెల్ప్ చేస్తాడేమో అని అనుకున్నా కానీ హెల్ప్ చేయలేదు. అయితే ఇంకోటి ఏంటంటే మళ్ళీ అడుగుతాడు, భరణి గారు ఎవరికి హెల్ప్ చేస్తాడు అనుకున్నావు అంటే ఆల్మోస్ట్ తనుజకే హెల్ప్ చేస్తాడు, అంటే నీకు హెల్ప్ చేయడం అంటే చెయ్యడు. ఎందుకు అంటే అక్కడ నార్జున సార్ అడుగుతాడు, అక్కడ నువ్వు తనుజ ఇద్దరు ఉంటే ఎవరికి హెల్ప్ చేస్తాడంటే తనుజకే చేస్తాడు ఆల్మోస్ట్. ఎందుకంటే నేను అర్థం చేసుకుంటా అని తెలుసు, అందుకే నాకు హెల్ప్ చేయడు, భరణి గారికి తెలుసు నేను అర్థం చేసుకుంటా అనేసి తనుజకి హెల్ప్ చేస్తాడు అనేసి దివ్య చెప్పడం జరుగుతుంది. అయితే దీనికి బట్టి ఏంటి అంటే తనుజ ఎమోషనల్ అవుతుంది, ప్రతిదీ అర్థం చేసుకోదు అని అర్థం దివ్య చెప్పడం జరిగింది. అయితే నెక్స్ట్ వచ్చేసి భరణి గారికి గోల్డెన్ బ్యాడ్జ్ వచ్చింది. బెడ్ టాస్క్లా నువ్వు చేసింది ఏంది అంటే బెడ్ టాస్క్లా నేను పవన్ ఇద్దరు ఆడినప్పుడు నేనే ఫస్ట్ వచ్చిన, సంచాలకులు చెప్తా ఉన్నారు పవన్ పేరు చెప్తున్నారు, కానీ నేను అని ఒప్పుకోలేదు, నాదే మిస్టేక్ అని ఒప్పుకున్నాడు. పవన్ పేరే ఎందుకు చెప్తున్నారంటే పవన్ ఉంటే రీతుకే సపోర్ట్ చేస్తాడు, మిగతా అందరినీ తోలేస్తాడు, నెట్టేస్తాడు, అందుకే నేనే అవుట్ అయినా అనేసి నేను అక్కడ ఒప్పుకోలే, నాదే మిస్టేకు అని చెప్పింది. మళ్ళీ శ్రీజను మాట్లాడుతుంటే ఎందుకు నెట్టేసినావు, ఎందుకు టాస్క్ నుంచి నూకేసినావు మాట్లాడుతుంటేనే ఆ విషయం కూడా వస్తుంది. నిజంగా భరణి గారి గేమింగ్ అయితే నాకైతే ఎక్కడ కనిపిస్తలేదు, ఆయన గ్రాఫ్ ఎక్కడ నుంచి ఎక్కడ పడిపోయింది. బంధాలు అని కూడా తిరుగుతూ ఉంటే బెడ్ మీదకి వెళ్ళి పడ్డట్టు నీ గ్రాఫ్ కూడా పడిపోయింది అని నార్జున సారే చెప్పిండు. నువ్వు ఎట్లయితే బెడ్ మీదకి వెళ్ళి పడ్డావో నీ గ్రాఫ్ కూడా అట్లే పడిపోయింది, నువ్వు బంధాలు అనుకుంటే. భరణి గారు నువ్వు వారం అంతా చేసిన మిస్టేక్లన్నీ వీకెండ్ వచ్చి సారీ క్షమించు తప్పైంది అంటే ఎట్లా అనేసి నార్జున గారు భరణి గారు కూడా అనడం జరిగింది. నెక్స్ట్ ఫ్లోరాకు సంజనకు ఇద్దరికి బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చేసారు. బ్లాక్ ఎందుకు ఇచ్చేసారు అంటే ఫ్లోరా సంచాలకుల విషయంలో అక్కడ మిస్టేక్ చేసింది బెడ్ టాస్క్లో. ఎందుకంటే ఫస్ట్ పడ్డది భరణి గారు, కానీ డెమన్ పవన్ చెప్తారు, డెమన్ పవన్ పేరు చెప్పి అక్కడ రాము కూడా ఉన్నాడు, కెప్టెన్స్ అండ్ సంచాలక్. రాము ఎంత చెప్పినా కానీ వినలేదు, లైట్ తీసుకున్నారు. ఎవరు ఫ్లోరానే గట్టి కలిసి పవన్ అని అక్కడ పవన్ అవుట్ కాలే, భరణి గారు అవుట్ అయ్యారు. అక్కడ సంచాలకులు ఫెయిల్ అయిపోయారు. సంజన గారు అసలు వీళ్ళిద్దరికి చాలా ఛాన్స్ వచ్చినాయి, చాలా ఆపర్చునిటీ వచ్చినాయి గేమ్ ఆడుకోనికి, డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్కి రావడానికి, కానీ వీళ్ళు ఆడలేదు. ఎందుకు ఆడలేదు అని నార్జున సార్ అడిగితే సంజన గారు ఏం చెప్తున్నారంటే, సార్ అక్కడ బాయ్స్ ఉన్నారు సార్, 6 feet ఉన్నారు, మజిల్స్ ఉన్నాయి, వాళ్ళతో ఏం కొట్లాడతాం సార్, నేను ఫిజికల్గా ఆడలేను కానీ మైండ్ గేమ్ చాలా మంచిగా ఆడతా, ఎంటర్టైన్మెంట్ చేయమంటే చేస్తా, కానీ ఫిజికల్ గేమ్స్ అది అబ్బాయిస్తోని ఎట్లా ఆడతాం సార్, నాకు ఫ్లోరాకు చాలా ఇబ్బంది అయింది సార్ అనేసి సంజన గారు చెప్తారు. అప్పుడు నార్జున సారు, అమ్మ ఎప్పుడు కూడా ఎమోషనల్ అయినావనుకో, ఆ ఎమోషనల్ అయితే నువ్వు ఓడిపోయినట్టు, నువ్వు రాంగ్ స్టెప్ వేసుకున్నట్టే, అంటే నువ్వు వెనుకకి తగ్గినట్టే ఎమోషనల్ అయి ఆడితే. చూడు నువ్వు బెడ్ టాస్క్లో ఒక్కసారి ఎమోషనల్ అయినావు, దాని తర్వాత అన్ని టాస్క్లలో నువ్వు ఓడిపోతుంటావు వచ్చినావు, అంతే కదా. ఒక్కసారి ఎమోషనల్ అయినావు బెడ్ టాస్క్లో, తర్వాత అన్ని టాస్కులు కూడా
ఓడిపోతుంటా వచ్చినావు. అందుకు ఎప్పుడు కూడా ఎదుటి వారిని చూసి భయపడకూడదు అనేసి ఇది ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి ఇట్లా మోటివేట్ చేసిండు వాళ్ళ పేర్లు చెప్పి నాగార్జున సార్. ఇప్పటికైనా గట్టిగా నిలబడు, మంచిగా ఆడు. వాళ్ళు అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే వాళ్ళు మనుషులే కదా, నీ దగ్గర లేదా. ఇప్పుడు శ్రీజ చూడు ఎంత చిన్నగా ఉంది నీతో పోల్చుకుంటే, ఆమెను చూస్తే భయపడతారు. అంటే వాళ్ళని చూసి నువ్వు ముందే నువ్వు భయపడుతున్నావు, అది నువ్వు చేసిన మిస్టేక్ అనేసి సంజన కానీ ఫ్లోరా కానీ ఇద్దరిని మోటివేట్ చేసి నాగార్జున సార్. నిజంగా ఈ మోటివేట్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. అయితే పవన్ను ఎందుకు తీసేసినావు అనేసి ఫ్లోరాని అడిగితే, సార్ పవన్ ఉంటే వాళ్ళ కొంతమందికి హెల్ప్ చేస్తాడు అది ఇది అంటే నాగార్జున సార్ అంటాడు, స్ట్రాటజీ గేమర్స్కి ఉండాలి, ఆడే వాళ్ళకు ఉండాలి, కానీ స్ట్రాటజీ సంచాలకులు ఉండకూడదు, సంచాలకులు ఫేర్ ఉండాలి అనేసి ఫ్లోరాను కూడా మందలించడం జరిగింది. వీళ్ళిద్దరికీ బ్లాక్ స్టార్స్ ఇచ్చేసారు. ఓకే, దాని తర్వాత రామ్కు గోల్డెన్ స్టార్. నిజంగా అల్టిమేట్ సూపర్ రాము రాథోడ్. మంచి కెప్టెన్సీ, గుడ్ కెప్టెన్సీ. ఇంతవరకు హౌజ్లా ఎవరు చేయని కెప్టెన్సీ రాము రాథోడ్ చేసిండు. అది ఎవరు నేనలే, నాగార్జున సారే అంటున్నాడు. గుడ్ కెప్టెన్సీ, నువ్వెక్కడ కరెక్ట్ ఫేర్ గేమే ఆడినావు, ఎక్కడ కనిపిస్తే అక్కడ అరిచినావు అనేసి సూపర్. నేను ఇంతవరకు ఇన్ని కెప్టెన్లు ఇప్పుడు నలుగురు కెప్టెన్స్ ఉన్నారు కదా, ఇంతవరకు ఎవరు చేయలేదు, నువ్వు చాలా బాగా చేసినావు అని చెప్పిండు. కానీ నువ్వు తప్పు అని తెలిసినాక కూడా నువ్వెందుకు మాట్లాడతలేవు, నీ ఎందుకు గొంతు లేపుతలేవు అనేసి నాగార్జున సార్ అడుగుతాడు. అడిగినప్పుడు రాము రాథోడ్ ఏం చెప్తాడంటే, సార్ నాకు స్టార్టింగ్ నుంచి నాకు అంత చీప్గా చూసేసి సార్, నా మాట ఎవరు వింటలేరు, ఆ పాయింట్ ఆఫ్లా నేను ఎంత చెప్పినా కానీ వాళ్ళు వింటలేరు సార్ అనేసి రాము రాథోడ్ చెప్తాడు. రాము, నువ్వు వినుడు కాదు, నీ గ్రోత్ చాలా పైకి లేచిపోయింది, కింది నుంచి పైదాకా సూపర్ ఆడుతున్నావు, నువ్వు ఇంకా కీప్ ఇట్ అప్, చాలా మంచిగా ఆడాలి. ఒకటి గుర్తుంచుకో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, ఇప్పుడు ఎక్కడున్నావు అనేసి నాగార్జున సార్ అంటే, అది ఇండైరెక్ట్గా ఎవరిని సంజన అప్పుడు అంటదిగా, ఆ డైలాగ్ ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఓకే, రాము రాథోడ్ కూడా మోటివేట్ చేసిండు. అంటే ఏంటి అంటే, నీకు తప్పు అన్నప్పుడు, తప్పు అని తెలిసినప్పుడు గట్టిగా మాట్లాడు అని చెప్పేసి నాగార్జున సార్ అంటుడు. తర్వాత ఇమాన్యుయల్ అందరికీ ఇచ్చేసారు. ఇమాన్యుయల్కు ఏంటి అంటే, ఇమాన్యుయల్ నీ సంచాలకులుగా మీ మమ్మీ మోసపోయింది కదా అంటే, అవును సార్. దేంట్లో అంటే, సంజన ఫ్లోరా వీళ్ళిద్దరు జోడీలా ఆ బెలూన్స్ ఉన్నాయి కదా ఊదుడు, ఆ బెలూన్స్లో వాళ్ళు కరెక్ట్ ఆడారు, 100 to 100% కరెక్ట్ ఆడారు. కానీ ఫేక్ ఆడింది ఎవరెవరు అంటే, రీతు, పవన్ వీళ్ళు ఆడారు. వీళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా ఆడారు. ఏంది అంటే, అసలు టాస్క్ ఉద్దేశం ఏంటి అంటే, అక్కడ ఫస్ట్ నీడిల్స్ ఉంటాయి, మాస్క్ ఊదుకుంటా అంటే నీడిల్స్కు టచ్ కాకుండా ఊదుకుండాలి, పైనే ఆడుతూ ఉండాలి. కానీ వీళ్ళ స్ట్రాటజీ ఏంటి అంటే, వీళ్ళు ఇట్లా తలకాయ పెడితే సైడ్కి వేసారు. అంటే బాల్ సేఫ్గానే ఉంది కానీ పలగలేదు కాబట్టి వీళ్ళు విన్ అవుతారు, బాల్ పలగకుండా విన్నే కదా అని స్ట్రాటజీ. కానీ గేమ్ ఏంటంటే ఊదుతూ ఉండాలి. ఆల్రెడీ నిన్న ఎపిసోడ్ మీరు చూసే ఉన్నారు, ఫ్లోరా సంజన గుడ్, చాలా మంచిగా ఆడిరు. వీళ్ళు తప్పు ఆడినందుకు వాళ్ళకు 50% స్కోర్ బోర్డ్లో కట్ చేసిరు, వీళ్ళకు కట్ చేయలేదు, అట్లే ఉన్నది. ఓకేనా, వీళ్ళకు మైనస్ అయితే మళ్ళీ రీతు చౌదరి, పవన్ ఎందుకు అట్లా ఆడిరంటే, సార్ సంచాలకులు అట్లే చెప్పారు. మళ్ళీ ఇమాన్యుయల్, సార్ సంచాలకులు నేను చెప్పలేదు, ఈ 2 డౌట్లు ఆడితే 2 బిగ్ బాస్ చెప్పారు, స్ట్రాటజీ మీరు అట్లా ఆడొద్దని చెప్పినా నేను అనేసి. అక్కడనైతే నాకు నిజానికి కూడా ఇమాన్యుయల్ ఆడ బిగ్ బాస్ని అడిగింది ఒకటి, వాళ్ళు చేసింది ఒకటి. ఇక్కడైతే సంచాలకులు ఇమాన్యుయల్ కూడా కొద్దిగా మిస్టేక్ ఏమో అనిపించింది. అందుకు నాగార్జున సార్ కూడా ఇమాన్యుయల్ నీ సంచాలకులు కరెక్ట్ లేదు ఇమాన్యుయల్ అది అని చెప్పేసి కూడా ఇమాన్యుయల్ను మందలించాడు. నాగార్జున సార్ ఒక డైలాగ్ కూడా చెప్తాడు, భగవంతుడు అన్ని చోట్ల ఉండడు కాబట్టే అమ్మను సృష్టించుడు, హౌజ్లో కూడా బిగ్ బాస్ అన్ని చోట్ల ఉండడు కాబట్టే సంచాలకును సృష్టించుడు. అది మీ సంచాలకులు కరెక్ట్ చూడాలి, మీరే మిస్టేక్ చేస్తే ఎట్లా అనేసి నాగార్జున సారు ఇమాన్యుయల్తోనే ఒక డైలాగ్ చెప్పిండు. నెక్స్ట్ శ్రీజ, సుమలన. శ్రీజ ఏంటి అంటే, ఆ హోల్ గేమ్లో అంటే ఆ రంధ్రంలో ఎవరు ఫాస్ట్ బయటకు వెళ్తారో అది అసలు ఫస్ట్ అయితే ఇమాన్యుయల్ పాస్ చెప్పక ముందుకు ఫస్ట్ చేయబెట్టింది కూడా శ్రీజనే. శ్రీజ, నువ్వు ఫస్ట్ చేయబెట్టినావు, నువ్వు 100% నువ్వు ముందున్నావు, నువ్వెందుకు గొంతెత్తి మాట్లాడలేకపోయినావు అంటే, ఇప్పుడు నీ గురించి నువ్వే ఎందుకు నిలబడలేదు అనేసి నాగార్జున సార్ శ్రీజని అడిగితే, సార్ నాకు కూడా అదే అర్థం కాలేదు సార్, నేనే ముందున్నా,
కానీ అక్కడ సంచాలకులు ఇమానుయల్ ఏం చెప్తారంటే, సార్ అస్సలు గేమ్ ఏంది అంటే చేయలే కాదు సార్, కాలు కూడా ఎవరైతే బయటకు వెళ్తుందో వాళ్ళే విన్ సార్ అనేసి ఇమానుయల్ చెప్తున్నాడు. అక్కడ శ్రీజ ఏంది అంటే, శ్రీజ నార్జున్ సార్ ఏమంటాడు, నువ్వు వేరే వాళ్ళ పాయింట్లు వేరే పాయింట్ల గురించి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటావు, ముందుకు వస్తూ ఉంటావు కదా, మరి నీ గేమ్ గురించి నీ పాయింట్ నువ్వు స్టాండ్ తీసుకోవాలి కదా, నువ్వు ఎందుకు మాట్లాడలేదు అనేసి నార్జున్ సార్ శ్రీజని అడుగుతాడు. శ్రీజ సైలెంట్ అయిపోతుంది. నెక్స్ట్ సుమన్ అన్న ఏంటి అంటే, సుమన్ అన్న శ్రీజ ఇద్దరు పేరు, వాళ్ళిద్దరికి బ్లాక్ స్టార్లే ఇచ్చారు. సుమన్ అన్నది మిస్టేక్ ఏంది అంటే, అసలు సుమన్ అన్న మిస్టేకే లేదు. సుమన్ అన్నకు అన్యాయం జరిగింది. దేంట్లో అంటే వాటర్ ఫుల్స్ దాంట్లో, వాటర్ దాంట్లో ఇట్లా పట్టుకొని ఆడారు కదా, దాంట్లో అసలు అతను కాళ్ళు టచ్చే కాలేదు. సంచాలకులు అక్కడ ఉన్నది ఎవరు, ఫ్లోరా సంచాలకులు కాళ్ళు టచ్ అయినాయి అని చెప్పేసి అవుట్ చేస్తారు. అవుట్ క్విట్ గేమ్ నుంచి అనేసి సంచాలకులు ఫ్లోరా అంటుంది. అసలు చాలా ఆర్గ్యుమెంట్ జరిగింది. సుమన్ అన్న నిజంగా ఒక పులి లెక్క గంటిచ్చిండు. నేను టచ్ కానే కాలేదు, టచ్ ఎట్లయింది, టచ్ కాలేదు, నేను ఇక్కడున్నా, నా హైట్ ఏంది, దీని హైట్ ఏంది, నేను ఏమన్నా 6 ఫీట్లు ఉన్నానా టచ్ కానికి అనేసి చాలా అడవిట్ చేసి చాలాసేపు అక్కడ ఆర్గ్యుమెంట్ జరిగింది, అన్నీ జరిగింది. అయితే నార్ సార్ ఏమంటాడంటే, సుమన్ నీ తప్పు లేనందుకు నువ్వు ఎందుకు వెళ్ళిపోయినావు అంటే, సుమన్ అన్న అప్పుడుండి సార్ ఇమాన్యుయల్ సంచాలకులు వాళ్ళందరూ ఉండి అలా ఈ మెడల్ని వస్తున్నాయి చాలాసేపు అయింది అని చెప్తే పోయినా సార్ అంటే, వాళ్ళు చెప్తే పోతావా అంటే, లేదు సార్ ఆల్రెడీ సంచాలకులు డిసిషన్ ఫైనల్ అని చెప్పారు, అందుకే నేను వెళ్ళిపోయినా సార్, అప్పటికి నేను ఆర్గ్యుమెంట్ చేసిన అని చెప్పేసి. అప్పుడు నార్జున్ సారు హౌస్మేట్లో అందరిని అడుగుతాడు, సుమన్ గారు ఎప్పుడైనా ఇంతగానం ఆర్గ్యుమెంట్ చేసిండా, ఫేర్ ఆడతాడా అన్ఫేర్ ఆడతాడా అని శ్రీజని అడిగితే, సార్ సుమన్ అన్న ఎప్పుడైనా ఫేరే ఉంటాడు, నిజంగా ఉంటేనే ఇట్లా మాట్లాడతాడు, అతను ఏమైనా మిస్టేక్ ఉంటే అతను వెళ్ళిపోతాడు అనేసి శ్రీజ చెప్పింది. అక్కడ ఆడియన్స్ కూడా సుమన్ అన్న తాకలేదు అని చెప్పారు. సుమన్ అన్న నిజంగా అల్టిమేట్ గేమరు, అతను ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే అతనే ఒప్పుకొని వెళ్ళిపోతాడు, అతను మిస్టేక్ చేయలే కాబట్టి అంతగానము అగ్రెసివ్ అయిన, అంతగానము సంచలకులు ఎవరు ఫ్లోరా మీదకి చేయలేదు అనేసి ఒక అర్ధగంట అక్కడనే రొల్లు పెట్టి, నేను చేయలేదు, నేను మిస్టేక్ చేస్తే నేనే వెళ్ళిపోతా కదా అనేసి చెప్పిండు. అయితే ఫ్లోరా గారు కూడా సారీ చెప్పిండు. సంచలకులు ఎవరు రాము కూడా, సార్ నాకు కూడా అట్లా అనిపించింది అని చెప్తాడు. అంటే మీరిద్దరి మిస్టేక్ వల్ల అతను ఒక సేఫ్ జోన్కి వెళ్ళలేకపోయాడు, డేంజర్ జోన్లో ఉన్నాడు ఇప్పటికీ అనేసి నాగార్జున గారు చెప్పడం జరుగుతుంది. అయితే నెక్స్ట్ ఎవరెవరు, పవన్ అండ్ రీతు, వీళ్ళిద్దరు కూడా బ్లాక్ స్టార్ ఇచ్చారు. అసలు బ్లాక్ స్టార్ ఎందుకు ఇచ్చారు అంటే, వీళ్ళ గేమ్ ఎక్కడ కనిపించలే ఈ వారం. ఇంకోటి పవన్ నాగార్జున సార్ ఏమడిగిందంటే, నువ్వు రీతు ఒక జోడి కదా, ఏది మిస్టేక్ జరిగినా మీ ఇద్దరు బాధ్యతలే ఉంటుంది, అట్లయితే గ్లాస్ పెట్టి తాడు పెట్టి గుంజే టాస్క్లా ఆమె ఏదో చేయలేదు, దానికి ఆమె పైన సీరియస్ అవ్వడం ఎందుకు, తప్పు రుద్దుడు ఎందుకు, అందరితో చెప్పుకున్నాడు ఎందుకు, ఆమె బాధపడుతుంది కదా. ఇద్దరు టీం అయినప్పుడు ఎవరు మిస్టేక్ చేసినా ఇద్దరిది మిస్టేకే, అంతేందుకు నువ్వు ఓళ్ళ నుంచి బయటికి రాగానే కీప్ ఇట్ అప్ నాన్న అని ఎందుకు అన్నది, ఒక్క జోడి కదా, సపోర్టింగ్ ఉండాలి అనేసి వాళ్ళిద్దరికి బ్లాక్ స్టార్ ఇచ్చేసారు. తర్వాత ఏంటి అంటే, ఇవన్నీ అయిపోయినాయి ఇక, బ్లాక్ స్టార్స్ 6 మంది డేంజర్ జోన్లు ఉన్నారు, 6 మంది సేఫ్ జోన్లు ఉన్నారు. అయితే ఈసారి ఏంటిదంటే పవర్ స్టోమ్ స్టార్ట్ అవుతుంది, పవర్ అస్త్ర వచ్చేసింది. ఆ పవర్ అస్త్ర ఎవరికి రావాలి అనేది ఒక టాస్క్ కూడా కాదు. యాక్టివిటీ రూమ్లకు గోల్డెన్ స్టార్స్ ఎవరెవరు ఉన్నారో, అంటే సేఫ్ జోన్లో ఉన్నవారు గోల్డెన్ స్టార్లు అన్నిగవే ఎవరెవరు ఉన్నారో వాళ్ళను పిలవాలి. ఎవరిని పిలవాలి అంటే, నాగ్ సార్ దగ్గర ఒక బౌల్ ఉంటుంది, బౌల్లో 6 మంది చిట్టీలు ఉంటాయి. ఆ చిట్టీలకు వెళ్ళి ఒక పేరు తీస్తారు. ఆ పేరు ఎవరిది అంటే తనుజను యాక్టివిటీ రూమ్ పిలుస్తారు. పిలిస్తే ఏంటి అంటే, అక్కడ ఫోటోలు ఉంటాయి, ఎవరెవరి, బర్నీ, రాము, కళ్యాణ్, దివ్య, ఇమాన్యుయల్, తనుజ 6 మంది ఫోటోలు ఉంటాయి. ఫోటోల కాడ కీ ఉంటుంది, ఎవరి కీ అయితే ఇరగొట్టి డస్ట్బిన్లు వేస్తారో వాళ్ళు అన్ఫిట్ అన్నట్టు. అయితే తనుజ పిలుస్తుంది, తనుజ వచ్చుడుతోనే ఎవరికి తీస్తారంటే రాము తీస్తాడు. తనుజ వచ్చేసి రాము కీ తీసేసి దాన్ని ఇరగొట్టి డస్ట్బిన్లు వేస్తారు. ఎందుకని రీజన్ చెప్పాలి. అయితే రీజన్ ఏంటి అంటే, రాము అతను స్టాండ్ తీసుకోవట్లేడు సార్, ఏది కూడా ఏదైనా మిస్టేక్ జరిగినా అతను మాట్లాడతలేడు కరెక్టు, అతను ఒకరి సపోర్టింగ్ వల్ల అతను మాట్లాడుతున్నాడు సార్ అనేసి తనుజ అంటారు. అది ఎవరు సపోర్ట్ అంటే, బర్నీ గారి సపోర్ట్తోనే రాము గేమ్ ఆడుతున్నాడు సార్, అందుకు
ఎవిక్షన్ అతని చేతిలో పోతే ఎవరి సపోర్టింగ్ వల్లనే అది కూడా యూజ్ చేస్తాడు సార్, అందుకే ఇతనికి వచ్చుడు కరెక్ట్ కాదు అనేసి తనుజ అంటుంది. నిజానికి కూడా అది కూడా కరెక్టే, బర్నీ గారు చెప్పినట్టే వింటున్నాడు. ఎందుకంటే సంజనను రూమ్ చేంజ్ చేయాలి. చేంజ్ చేసినప్పుడు సంజనకు హెల్త్ ప్రాబ్లం ఉంది, ఉంటా నెక్స్ట్ డే వెళ్ళిపోతా అంటే సరే అని చెప్పిండు. మళ్ళీ తర్వాత బర్నీ గారితో మాట్లాడి వద్దొద్దు మళ్ళీ నీకు బ్లాక్ స్టార్ వస్తుంది అంటే నువ్వు వెళ్ళిపోమని చెప్పారు. అంటే బర్నీ గారు చెప్పిందే వింటున్నాడు, అది కూడా సంజన గారు చెప్పింది కూడా కరెక్టే అనేసి నాగ్ సార్ కూడా అక్కడనే అంటారు. అయితే నెక్స్ట్ ఏంటి అంటే తనుజ గారు మళ్ళీ లివింగ్ రూమ్లోకి పోయి ఎవరిని పంపించాలంటారు. మళ్ళీ ఎవరిని పంపిస్తారంటే దివ్య వస్తుంది. దివ్య వచ్చేసి ఎవరు తీస్తుంది అంటే కళ్యాణ్కి విరగొట్టి పడేస్తుంది. కళ్యాణ్ విరగొట్టి రీజన్ ఏంటి అంటే సార్ కళ్యాణ్కు బ్రెయిన్ పెట్టి ఎవిక్షన్ యూజ్ చేసే అంత లేదు సార్, ఆ ఫిజికల్గా ఉన్నాడు, ఫిజికల్ ఫిట్ అన్ని టాస్కులు ఆడుతున్నాడు, కానీ బ్రెయిన్తోని ఎవిక్షన్ ఫైల్ యూజ్ చేస్తాడా అని అయితే నాకు అనిపిస్తలేదు సార్, అందుకే కళ్యాణ్కి విరగొట్టిన అనేసి దివ్య అంటుంది. మళ్ళీ దివ్య పోయి ఎవరిని పంపిస్తారంటే బర్నీ పోయి ఏం చేస్తారంటే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు వాళ్ళకి విరగొడతారని. ఎవరిది అంటే తనుజ గారిది. తనుజ గారిది విరగొట్టి ఒకటే చెప్తాడు సార్, ఎవిక్షను తనుజకు కరెక్ట్ కాదు సార్, ఆమె చాలా ఎమోషనల్ అవుతుంది సార్, ఎమోషనల్ అయ్యి ఎవరైతే ఆమె గురించి సపోర్టింగ్గా నిలబడ్డారో ఆమెనే మర్చిపోతారు సార్. అంటే ఎక్కువ ఎమోషనల్ అయ్యే వారికి ఎవిక్షన్ వద్దు అనే పాయింట్ ఆఫ్లో బర్నీ గారు తనుజకి విరగొట్టేసారు. షాక్ అయిపోయింది తనుజ. నానా అనుకుంటూ పోతావు కదా, ఇట్లే ఉంటుంది నానా కూతుర్లది, బాండింగ్ వద్దు హౌజ్లో, మీ గేమ్ మీరు ఆడుకోవాలి ఓకేనా. తర్వాత బర్నీ గారు పోయి ఇమాన్యుయల్ పోయి ఎవరిది అంటే దివ్యది తీస్తారు. దివ్యది ఏంటి అంటే రీజన్ ఏం చెప్తారంటే సార్ దివ్య ఆల్రెడీ 2 వీక్స్ బయట నుంచి చూసి వచ్చింది సార్ గేము, తర్వాత ఇక్కడ కూడా కొంతమంది బాండింగ్తోనే ఉంటుంది సార్, ఏమో ఎవిక్షన్ వస్తే వాళ్ళకే యూజ్ చేస్తారేమో అనే ఒక పాయింట్ ఆఫ్ ఇమాన్యుయల్ తీసుకోవడం జరిగింది. అప్పుడు దివ్యకి కూడా విరగొట్టడం జరుగుతుంది ఓకేనా. ఎందుకంటే నిజానికి కూడా దివ్యకు వస్తే వాళ్ళ నాన్నకే యూజ్ చేస్తాడేమో బర్నీ గారికి, చెప్పలేం కదా. ఓకే నెక్స్ట్ ఇమాన్యుయల్ పోయి కళ్యాణ్ తీస్తాడు. కళ్యాణ్ పోయి ఎవరిది తీస్తారంటే బర్నీ గారు తీసేస్తారు. ఓకే లాస్ట్గా బర్నీ అండ్ ఇమాన్యుయల్ ఇద్దరే ఉన్నప్పుడు బర్నీ గారు తీసేసి బర్నీ గారు చాలా మంచి పర్సన్, కానీ అతను కొంతమందికే బాండింగ్ ఉన్నాడు, ఒకవేళ ఎవిక్షన్ వచ్చినా కానీ వాళ్ళకే యూజ్ చేస్తాడేమో అనేసి కళ్యాణ్ కూడా ఇప్పుడు మళ్ళీ బర్నీ గారు చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు సార్, మ్యానిపులేట్ చేస్తున్నాడు, సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అనేసి కళ్యాణ్ గారు బర్నీ గారిది కీ విరగొట్టేస్తాడు. ఓకే ఇక్కడ ఉన్నది ఎవరిదిగా ఇమాన్యుయల్ ఒక్కరిదే ఉన్నారు కాబట్టి 100% పవర్ అస్త్ర ఇమాన్యుయల్కే వస్తుంది. అందరినీ పిలుస్తారు, గోల్డెన్ స్టార్ మళ్ళీ యాక్టివిటీ లివింగ్ రూమ్ నుంచి 6 మంది వస్తారు, వచ్చి అది కీ ఎవరైతే ఇమాన్యుయల్ కీ ఉన్నది కదా విరగొట్టలే కదా, ఆ కీ తీసుకొచ్చే బాక్స్లో పెడితే పవర్ అస్త్ర ఓపెన్ అవుతుంది, తీసుకొని నాలుగు చెప్తాడు ఇమాన్యుయల్ జాగ్రత్త, అది ఎవరికి వాడాలో ఎలా వాడాలో ఎవరి సేఫ్ వాడాలో చాలా జాగ్రత్తగా చూసుకొని వాడాలి పవర్ అస్త్ర అని చెప్పేసి నాజున్ సార్ చెప్పి అక్కడ ఒక చిన్న జోక్ కూడా చెప్తాడు. అంటే పవర్ అస్త్ర తీసేటప్పుడు వెళ్ళదన్నట్టు, పైకి లాగంటే లాగడు. నాజున్ సార్ చెప్తాడు ఇమాన్యుయల్ ఆ బాక్స్ కూడా ఎత్తుకొని పో, ఇంకా నువ్వు చాలా సేఫ్లో ఉంటావు, చాలా యూజ్ చేయొచ్చు అనేసి ఒక చిన్న కామెడీ. సార్ నేనే ఎత్తుకోవచ్చు సార్, నేను వాటర్కే నాకు నడుమంతా పడిపోయింది అనేసి ఇమాన్యుయల్ అంటూ ఉంటాడు. ఓకే అయితే డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళు 6 మంది ఉన్నారు కదా, సుమనన, శ్రీజ, రీతు చౌదరి, పవను, ఫ్లోరా, సంజన, 6 మంది అక్కడ గార్డెన్లో పిలుస్తారు. గార్డెన్లో పిలిచిన తర్వాత డేంజర్ జోన్లు ఎవరైతే ఇక్కడ తాళ్ళు ఇక్కడ లాగితే అది పడిపోతుంది, అంటే డేంజర్ జోన్లు ఉన్నారా సేఫ్ జోన్లు ఉన్నారా ఏందో తెలియనికి. అక్కడ 6 మంది ఉంటే అందరిది డేంజర్ జోనే, ఇద్దరిది ఎవిక్షన్ వచ్చింది. ఎవరెవరు? రీతు చౌదరి, ఫ్లోరా. ఎవిక్షన్ అంటే నువ్వు వెళ్ళిపోవడానికి చాలా దగ్గరలో ఉన్నావు అనేసి ఎవిక్షన్ వచ్చేసింది ఇద్దరికి. నిజానికి కూడా అది కరెక్టే కదా, రీతు చౌదరి గేమ్ ఆడే కనిపించింది. రీతు చౌదరి 100% ఈ వీక్ వెళ్ళిపోవాల్సింది. ఇక బిగ్ బాస్ కంటెంటెంట్లతోని ఓట్లు మిస్టికా ఉంటే ఉన్నదో లేదో 100% అయితే ఈ రీతు చౌదరి, ఫ్లోరా ఇద్దరు వెళ్ళిపోవాల్సిందే ఈ వీక్, డబుల్ ఎలిమినేషన్ అయితే. అప్పుడు నాలుగు సార్ చెప్తున్నాడు ఈ వీకు ఒక్క ఎలిమినేషనా డబుల్ ఎలిమినేషనా చెప్పలేము అనుకుంటా వెళ్తూ ఉంటాడు. మళ్ళీ నెక్స్ట్ ఫైర్ స్టోమ్ వస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫైర్ స్టోమ్ అంటే ఏంది? వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండండి అని
హింట్ ఇచ్చుకుంటూ చెప్పారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే పోతూ పోతూ ఒక టాస్క్ కూడా. ఆ టాస్క్ ఏంటి అంటే సాఫ్ట్ టచ్, మన బట్టలలో వేస్తాం కదా, ఆ సాఫ్ట్ టచ్తోని బెలూన్స్ పలగొడతా ఉంటే చాక్లెట్లు పడతా ఉంటాయి. అవి టీమ్ వైజ్ చేసి 3 టీమ్ వైజ్ చేసి ఏ టీం వాళ్ళు అయితే చాక్లెట్ ఆ బాక్స్లో వేస్తారో వాళ్ళు విన్. టీం 1 వాళ్ళు విన్ అవుతారు ఆ చాక్లెట్లు వేసి. ఓకే, ఎట్లా అనిపించింది మీకు బిగ్ బాస్ రివ్యూ? నిన్న జరిగింది చాలా రోజుల తర్వాతనైతే బిగ్ బాస్ రివ్యూ అయితే ఇస్తున్నాను. అయితే అసలే ఇవ్వద్దు అనుకున్న బిగ్ బాస్ రివ్యూలు, కానీ కొంతమంది అనుకుంటారు ట్రై చేసుకుంటూ వెళ్ళు చూస్తారు అనేసి. మొన్ననైతే ఒకటి చూసిన రీతు చౌదరి, అది బాగానే పోయింది. ఇది కూడా చూస్తున్నా, మీ హెల్ప్ 100% ఉండాలి. నేను ఒక వీడియో కూడా పెట్టిన, నా యూట్యూబ్ ఛానల్ డేంజర్ జోన్లో ఉంది అనేసి. మీ సపోర్టింగ్ ఉండాలి. వీడియో ఏదైనా సరే లైక్ చేసి చూడాలి, స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడాలి. ఓకే, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామి రచ్చ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. బాయ్.